ప్రియమైన రైతు మిత్రులారా, మనం తయారు చేస్తున్న దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువు వర్షాల నుంచి ఆ ఎరువుని కాపాడి రైతులకి సప్లై చేయడం కోసం ఇంటర్లాకింగ్ షెడ్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది షెడ్ పైకప్పు 40 అడుగులు పొడుగు 15 అడుగులు వెడల్పులో ఇలా స్ట్రక్చర్ బిల్డ్ చేయడం జరిగింది. దీన్ని ఎక్కడంటే అక్కడ ఇప్పుడు ఏ పని చేసినా కానీ ఈ ప్రాజెక్ట్లో రీమాడిఫైడ్ మెథడ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. రీమాడిఫైడ్ మెథడ్ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నడిపిస్తాము, రేపు అవసరం లేదన్నప్పుడు వీటిని ఈజీ మెథడ్లో తీసి పక్కన పెట్టుకునేదానికి, మళ్ళా అవసరమైనప్పుడు వితిన్ 1 అవర్ 2 అవర్స్ లోపలే 150 నుంచి 200 ఫీట్లు పొడుగు షెడ్స్ని నిర్మించేదానికి ఇంటర్లాకింగ్ మెథడ్స్ తోటి దీన్ని డెవలప్ చేయటం జరిగింది. దీని డిజైనర్ కోటయ్య గారని, వారు ఈ పౌల్ట్రీ కాంప్లెక్స్ చటన్పల్లిలో ఉంటారు. మన ఈ కమ్యూనిటీలో పాస్ట్ 40 ఇయర్స్ నుంచి వారికి ఈ షెడ్స్ వేయటంలో మంచి అనుభవం ఉంది. కాబట్టి మనం కూడా వారిని అప్రోచ్ అయ్యి వారి సలహాలు తీసుకొని వారికే ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇదేందనంటే సింపుల్, జస్ట్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఒక అటాచ్మెంట్స్ని ఇంకొక అటాచ్మెంట్లో కూర్చోబెట్టి స్ట్రక్చర్ నిలబెట్టడం, మన అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేసుకోవటం. ఈ మెథడ్ లోపల సేమ్ కన్స్ట్రక్టెడ్ షెడ్ ఎంత క్వాలిటీ ఉంటుందో, ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో, అదే స్ట్రెంగ్త్ తోటి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓడ తీసుకొని స్టాక్ పాయింట్లో స్టాక్ పెట్టుకొని ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం మళ్ళీ బిల్డ్ చేసుకోవటానికి సరిపోయే టెక్నాలజీని ఇది ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ ద్వారా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకొక 2-3 రోజుల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెయింట్స్ ఇవన్నీ వేసి మన ఎరువు మీద బిల్డ్ చేయడం జరిగింది. తర్వాత ఈ కోటయ్య గారిని గురించి తర్వాత మన ఛానల్లో ఒక రోజు వీడియో పెడతాం జరిగింది. ఇది మొత్తం స్ట్రక్చర్ అయిన తర్వాత ఇది భవిష్యత్తు అవసరాలకి మన ఎరువు మ్యానుఫ్యాక్చరర్స్కి దీని ద్వారా ఎలా బెనిఫిట్ అయ్యిద్ది అనేది కూడా తర్వాత వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది.